సెప్టెంబర్ 2వ తేదీ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో సంబంధించి వాల్ పోస్టర్ను జనసేన నాయకులు ఆవిష్కరించారు. తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి నల్లా ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపు ద్వారా 18 రకాల మెడికల్ టెస్టులు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ మెడికల్ క్యాంపు ద్వారా అటువంటి వారికి ఉచిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం. జై జనసేన. పేరు నల్లా శ్రీధర్, అమలాపురం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో జిఎస్ఎల్ వారి సౌజన్యంతో నల్లా ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపు భారీ స్థాయిలో 18 రకాల మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇది ఈ నెల 31, వచ్చే నెల 1వ తారీఖుని ఆయన 2వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నాము. 2వ తారీఖున మొక్కల కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం అవి చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ కాలంలో క్యాన్సర్ అనేది చాలా ప్రథమంగా అన్ని కుటుంబాలని అల్లకల్లోలం చేస్తుంది. సేమ్ అదే నేను కూడా అనుభవించాను. మా మిసెస్ ఈ క్యాన్సర్ దాని వల్ల ఇబ్బంది తను చనిపోయింది. అప్పటి నుంచి నేను 2 సంవత్సరాల నుంచి, లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టాను. నల్లా ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని రాకుండానే ఈ టెస్టుల ద్వారా అందరూ చేయించుకుని, క్యాన్సర్ ఒకటే కాదు ఇంకా అన్ని ఉన్నాయి, హార్ట్ ఉంది, మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. ఈ అన్నిటిని అందరూ వచ్చి ముందే రాకుండా దీన్ని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మొత్తం మేము అందరం కలిపి రకరకాల కార్యక్రమాలు అమలాపురంలో అందరం కలిపి చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు అన్నిటినీ ఎవరు ఏ కార్యక్రమం చేసినా అన్ని విజయవంతంగా నిర్వహించమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఏడు శ్రీను, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో శ్రీ నల్లా శ్రీధర్ గారి సతీమణి శ్రీమతి ఇందిరా గారిని జ్ఞాపకార్థం ఆవిడ పేరు మీద 18 రకాల టెస్టులతో ఒక మంచి మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగా అభిమానులు ప్లస్ జన సైనికులు, పుర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టెస్టులు చేయించుకోవాలంటే చాలా కాస్ట్, చాలా ఖర్చుతో కూడిన విషయం. ఇది ఉచితంగా, ఎందుకంటే ఎవరికి ఏదో ఉందని కాదు, నిజంగా ఉంటే కనుక అది ఆదులోనే అయితే మన క్యాన్సర్ని జయించే ఇది. ఫస్ట్ స్టేజ్ దాటితే మాత్రం చాలా ఇబ్బంది, ఈ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి. అలాంటివి లేకుండా ముందుగానే మనం తెలుసుకుంటే మన ట్రీట్మెంట్కి అవకాశం ఉంది. కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 2వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31, 1వ తారీఖున 2 రోజులు ఈ అవకాశాన్ని ప్రజలందరికీ కల్పించాం. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని దాని ద్వారాగా ఎన్ని చేయించుకుంటే ఉండవని కాదు, ఒకవేళ ఉంటే త్వరగా అది క్లియర్ అవడానికి అవకాశం ఉంది. ఎవరికి ఏం అవ్వకూడదని ఒక మంచి ఆశయంతో ఈ రోజు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. దీని అందరూ కూడా ఉపయోగించుకుని దీని అవకాశాన్ని, ఆ రోజు నిజంగా ట్రీట్మెంట్ ఉంటే అది ఖచ్చితంగా చేస్తారు. మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. 18 రకాల టెస్టులు, నిజంగా ఈ టెస్టులు చేస్తే చాలా కాస్ట్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నా జనసేన తరఫున నేను అందరికీ కోరుకుంటున్నాను.